నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ పొనక జనార్దన్ రెడ్డి గారు, న్యాయవాది. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. మరొకసారి ప్రజలకి పచ్చి అబద్దాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ అసత్యాలని అర్ధసత్యాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల మంత్రి అబద్దాల కేశవ్ గారు వారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశాడు, కాగు రిపోర్టులు చాలా ఉన్నాయని. నోటితో చెప్పటం తప్పితే ఇంతవరకు పేరుకేమో తాటికాయంత అక్షరాలతో ఆయన సచివాలయంలో ఒక ఆఫీస్, ఆయనకి ఆఫీస్ బయట ఒక బోర్డు, పెద్ద చెక్క బోర్డు, దానికి ఒక పాలిష్, మళ్ళీ డబ్బులు దండగా, దాని మీద ఆర్థిక శాఖ మంత్రి అని పెద్ద బోర్డుతో రాస్తారు. ఈయన పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి అబద్దాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం. నోరు తెరిస్తే అన్ని అబద్దాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపేణ చూపి. అమరావతి రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎంతో ఆవేదనతో నా దగ్గరికి వచ్చి మనం ఏమీ చేయలేమా అని చెప్పేసి మరి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటటువంటి కార్యక్రమం చేపట్టి అనేక రకాలుగా సహాయం అందించారు. చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించినప్పుడు ఆయన, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆవేదన చెందారు. ఏమండి మరి మనం ఏమి చేయలేమా, ఇది అక్రమ నిర్బంధం కదా అని. కాకపోతే పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తే ఇంకా పార్టీ బలపడుతుంది. మరి ఇటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. 18 రోజుల పాటు జైల్లో ఉన్నానే, కేసు మీద కేసు పెట్టానే, జైల్లోకి తీసుకెళ్లి ఇద్దరు సీఐలు నన్ను కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా, ప్రజాబలం లేని వాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని నన్ను తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేస్తారండి ఈ సమాజంలో? నేను న్యాయవాదిని, 68 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నవాడిని, రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాడిని. నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇద్దరు సీఐలు, సేమ్ కమ్యూనిటీ, ఇంకోడైతే ధైర్యం చేయడు, కులపరంగానే చేశారనేది నిర్ధారణ అవుతున్నటువంటి అంశం ఇది. రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. ప్రత్యేకించి ఇందాక కొన్ని ఇటీవలి కాలంలో చూడని వీడియోలు, అంబటి రాంబాబు గారిది అయితే చూసాం కదా, ఎలా ఉందో పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థులైతే తప్పుడు కేసులు పెట్టడం, ఇట్లా హింసించడం. తెలంగాణలో ఆశ్చర్యకరంగా తెలుగుదేశం వాళ్ళకి చాలా రిలీఫ్ ఇవ్వటం. తెలంగాణ పౌరులను తీసుకెళ్తే ఏపీలో పోలీసులు హింసించిన, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పకపోవటం. ఇంత తమాషాగా. మరి ఇదేం మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, ఏమంటారు? ముందుగా తెలంగాణ వార్తలు కొన్ని చూద్దాం. పాంచజన్యం మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల. 22 నుంచి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్లు ఇవ్వబోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. తొలి దఫాగా 3,590 కోట్లు విడుదల చేస్తారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు. పోలీసుల వైపు తుపాకీతో పేల్చిన ఢిల్లీ వాసి నిమిత్ శర్మ అంట. సో దీని మీద మళ్ళీ మాట్లాడదాం. పాతాళం బడ్జెట్, ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వెళ్తున్నాయి. మరోవైపు చాలా చోట్ల ఈ భూగర్భ జలాలు తగ్గుతున్నాయంట. మూసీ కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం అని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో 1,50,000 కోట్ల విలువైన భూములపై రేవంత్ రెడ్డి కన్నుని కేటీఆర్ ఆరోపించారు. మొన్న మూసీతోటి అత్యంత ఆధునికమైనటువంటి నగరంగా తయారు చేయాలన్నది మా ఉద్దేశమని రేవంత్ రెడ్డి గారు చెప్తే, వీరేమో ప్రతిగా ఇట్లా మాట్లాడుతున్నారు. టీడీపీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు గుర్తుంచుకోవాలి, వారికి పార్టీలో పదవులు ఇచ్చి న్యాయం చేయాలి. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ వ్యాఖ్య. నిజానికి ఈ వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. ఒక పార్టీ ఏపీ ప్రభుత్వం పదవి ఇచ్చినటువంటి కోమటి జయరాం గారికి అభినందన సభలో ఈయన పాల్గొనడమే ఒక విశేషమైతే, ఆ సందర్భంగా తెలుగుదేశంకి అనుకూలమైనటువంటి రీతిలో మాట్లాడారన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. అదే కాకుండా ఈ మార్గదర్శికి సంబంధించినటువంటి ఎండీ గారికి, శైలజా కిరణ్ గారికి పురస్కారం లభించింది. ధర్మజ్యోతి పురస్కార సభలో కూడా వారు పాల్గొని ఒక వ్యాఖ్య చేశారు. రాజకీయ చదరంగంలో వేధింపులకు గురై 2 ఏళ్ల కిందట నిద్రలేని రాత్రులు గడిపిన మనోధైర్యంతో నిలబడిన శైలజా కిరణ్ ఈ పురస్కారానికి
యోగ్యురాలు అని ప్రశంసించారు. అంటే 2 ఏళ్ల పాటు నిద్రలేని రాత్రులు అంటే ఏమిటి దాని అర్థం? కేసులు తప్పనా, ఆయన డిపాజిట్లు అక్రమంగా వసూలు చేయలేదనా, లేకపోతే ఇవన్నీ ఇట్లా రమణ గారు ఇట్లా మాట్లాడటం సమర్థనీయమేనా? ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి దేశ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి చీఫ్ జస్టిస్ పదవిలో ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దీనివల్ల రకరకాల అనుమానాలు వచ్చే అవకాశం ఆస్కారం ఇస్తున్నారా ఆయన? మరి ఆయన కావాలని అంటున్నారా లేక ఏదో యాదలాపంగా అన్నారా? ముందుగా విష్ణు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏమి? రమణ గారి వ్యాఖ్యలు రాజకీయంగా మరి ఇది మంచి పద్ధతేనా? ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల ఆయనకి అప్రతిష్ట కాదా? దేశ స్థాయిలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తికి, ప్రతిష్ట తెచ్చుకున్న వ్యక్తికి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎన్వి రమణ గారు ఆయన ప్రస్థానం ప్రారంభమైందే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సందర్భంలో తెలుగుదేశంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు అని చెప్పని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సందర్భంలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఒక న్యాయ వ్యవస్థలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి అభిప్రాయ భావాలతో ఏకీవించేటటువంటి వారందరికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందించడము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆయనకి అనేక సందర్భాల్లో ప్రోత్సహించడము, ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి తోడ్పడటము ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. కానీ ఒక బయట ఒక నానుడైతే ఉంది, ప్రజలు కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ మాట్లాడుకుంటారు. ఎంవి రమణ గారు తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అనేక విషయాల్లో అని చెప్పని అందరూ కూడా అనుకునేటటువంటి వాళ్ళు. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, అంతర్గతంగా ఏం జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రారంభ దశలో పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి కులతత్వం అనాలో లేకపోతే ఏమనాలో ఒక రకమైనటువంటి ఇదితో కూడుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి బయట అందరూ కూడా మాట్లాడుకునేవాడు. కానీ 2-3 సందర్భాల్లో ఆయన రాజీనామా చేసిన తర్వాత, శేష జీవితం గడుపుతున్న తర్వాత అనేక రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన శేష జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో కొన్ని చోట్ల కొంతమంది పిలిచినప్పుడు ఆయన మనసులోని మాటని బయట వ్యక్తీకరించడం జరిగింది. ఇందాక వైఎన్ఆర్ గారు క్వశ్చన్ చేసినట్టు, ప్రశ్నించినట్టు, మాట్లాడినట్టు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరిని ఎందుకు కలవాల్సి వచ్చింది? అంటే ఉన్నటువంటి సంబంధం ఏంటి? చీఫ్ జస్టిస్గా ఉంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కలవచ్చా, మాట్లాడచ్చా, సహాయ సహకారాలు అందించచ్చా, లేకపోతే ఆయనే బాధపడిపోవచ్చా, లేకపోతే బెయిల్ కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్ఫీర్ కావచ్చా, ఇప్పించేటటువంటి కార్యక్రమం చేయొచ్చా, ఒత్తిడి తీసుకురావచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతా ఉన్నాయి. దీనికి ఆయన మీద ఉన్నటువంటి వాస్తవాలు లేకపోతే ప్రచారాలకి ఆయనే సమాధానం చెప్పినట్టుగా ఉంది. నా నైజం ఇది, నా అంతర్గతం ఇది, నాకు సంబంధించినటువంటి ప్రొఫైల్ ఇది అని చెప్పని తెలుగుదేశానికి అంతర్గత సహాయకారిగా, అంతర్గత బలపరిచే వ్యక్తిగా ఆయన ఉన్నారు అని చెప్పని ఆయన మాటల ద్వారానే అర్థమైంది. అట్లాగే శైలజా కిరణ్ గారి దానికి సంబంధించినటువంటి మా సభలో కూడా ఆయన మాట్లాడాడు. ఏంటి ఈనాడికి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీకి ఏంటి అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది, ప్రజల సొమ్ము మళ్లించబడుతుంది అని చెప్పని అనాదిగా గత 10-15 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా దాని మీద ఒక పోరాటం జరుగుతుంది. సుప్రీంకోర్టులో దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో దీని గురించి కామెంట్ చేసింది. ఇలాంటి సందర్భంలో ఆయన మాట్లాడచ్చు. ఆవిడ అనేక రంగాల్లో బాగా పనిచేశారు, ఆ సంవత్సరం పైకి తీసుకొచ్చారు, ఈ సంవత్సరం పైకి తీసుకురాని చెప్పొచ్చు. బట్ కానీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని అంటే ఎవరు ఆవిడని హెరాస్మెంట్ చేశారు, ఎవరు ఆవిడ మీద అక్రమంగా గడిపారు అని అంటే ఎవరు అక్రమంగా, ఎవరు అన్యాయంగా వాళ్ళ మీదకి వెళ్ళారు అని చెప్పనే విషయం ఉంటుంది. అంటే ఆయన ఒక పక్కన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, రాజశేఖర రెడ్డి గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, ఆయన యాటిట్యూడ్ ఉన్నది అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఎందుకని తర్వాత ఆయన కూడా అమరావతిలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతంలో ఆయన కూడా కొన్ని భూములు కొన్నారు. ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి భూములు కొన్నారు. ఎవరైనా చేస్తారా ఆ పని? ఎవరైనా ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారా?
అది కూడా కాకుండా అమరావతి రైతులకి పెట్టుబడి పెట్టి జయరాం గారు చాలా ఇదిగా ఉన్నారు, చాలా అండగా ఉన్నారు, న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఎన్వి రమణ గారికి వేరే రూపం ఉంది, వేరే ముసుగు ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది ఇప్పుడు తొలగిపోయింది. అది ఆయన మాటల ద్వారానే 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి దాని మూలంగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆలోచన అంతా కూడా, ఆయన అభిప్రాయాలన్నీ కూడా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పని స్పష్టంగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన ముసుగు తొలగింది. ఎన్వి రమణ గారిని కూడా మనం తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యమే అనుకోవాలి, తెలుగుదేశానికి మద్దతుదారుడే అనుకోవాలి, తెలుగుదేశంలో క్రియాశీలకంగా తెలుగుదేశం అభ్యున్నతి కోరుకునేటటువంటి వ్యక్తి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అని చెప్పని ఎన్వి రమణ గారి గురించి మాట్లాడచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్వి రమణ గారు డైరెక్ట్ గా తెలుగుదేశంలో జాయిన్ అయిపోవచ్చు. నాకు వచ్చిన డౌట్, మీరు ఏమనుకోవద్దు. ఆయన ఓపెన్ అయిపోయారు, మీరు అంతకంటే ఘాటుగా ఓపెన్ అయ్యారు. ఎంత కాదన్నా ఆయన ఇంకా మరి వ్యవస్థలో కొంత పట్టుండే అవకాశం ఉంటుందిగా, మీకేం ఇబ్బంది ఏమి రాదు కదా. అంటే అలాగా సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నైజం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారు కానీ లేకపోతే ఎంవి రమణ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సమాజానికి తటస్థవాదులుగా, ధర్మం చెప్పేవాళ్ళుగా, న్యాయం చెప్పేవాళ్ళుగా పైగా అలా కనపడుతూ వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా తెలుగుదేశం వర్ధిల్లాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు కొనసాగాలని చెప్పని, ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదని, మనకు సంబంధించినటువంటి మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే రాష్ట్రంలో బలంగా పరిపాలన చేయాలి అని చెప్పనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ముసుగు మనం తీయటం కాదు, ముసుగుని వాళ్లే తొలగించుకున్నారు. ఈ ముసుగు తొలగటం కూడా ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కానీ లేకపోతే ప్రజలు చూస్తున్నటువంటి దానికి కానీ ఆయన ముసుగు తీసుకుని ఈ రకంగా నిన్న జయరాం గారి సభలో మాట్లాడింది కానీ, కిరణ్ గారి దాంట్లో మాట్లాడింది కానీ ఇవన్నీ కూడా ముసుగు ఆయనే తొలగించుకున్నారు. కాబట్టి ఇప్పుడు క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే ఈ సమాజం శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తిగా, ఈ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే పెద్ద మనిషిగా ఆయన చలామణి అవుతూ ఈ రకంగా ప్రజలు రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఆయన తప్పు పట్టే విధంగా ఉండకుండా ఇప్పటిదాకా ఆయన కొనసాగారు. ఇంకా సాధ్యపడుతుంది. ఆయన క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఎంత బాధపడిపోయారో ఆయన మాటల్లో కనపడింది. అదేదన్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టారా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటిది కానీ సిబిఐ కానీ ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని, వాస్తవాలను బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చినప్పటికీ కూడా దాన్ని తొక్కి పెట్టారా, ఇవన్నీ విషయాలు కూడా చాలా వాస్తవాలు ఉన్నాయి. అంతే తప్ప అపవాదుని ఒకళ్ళ మీద వేసేసి అన్యాయంగా అరెస్ట్ చేశారని, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆయన తెగ బాధపడిపోతాం. సంఘటన జరిగిన 20 నెలల 3 సంవత్సరాల తర్వాత కూడా తెగ బాధపడిపోతున్నాడంటే ఆయన ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పనేది నా యొక్క అభిప్రాయం. అంటే నేను ఇందాక అన్నది ఆయనకి ఇంకా వ్యవస్థలో పలుకుబడి పట్టు ఉంటుందేమో కదా. సరే, ఆ విషయం జనార్దన్ రెడ్డి గారిని కూడా అడుగుదాం. మీకేమన్నా మళ్ళీ కొత్త ఇబ్బందులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, నా గురించి ఇటు మాట్లాడతారా అని కోపం ఏమైనా వస్తుందేమో వారికేని? అంటే సార్ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా, మనం మాట్లాడుకున్న దాంట్లో తప్పేముందా? ఆయన మాటలు, ఆయన యొక్క విశ్లేషణ, ఆయన అభిప్రాయం అదే నిజాలనే కదా మనం ఈరోజు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఏబి వెంకటేశ్వరరావు గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, నిమ్మగడ్డ రమేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఈయన ఇన్ఫ్లుయెన్స్ కానీ అంతా కూడా ఒక సర్కిల్లోనే ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన దాంట్లోనే వాళ్ళ ప్రభావం ఉంటుంది తప్ప ఇన్ జనరల్ పబ్లిక్లో కానీ, జనరల్గా చూసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తటస్థవాదులు కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళ కోణం ఒక కోణం అనమాట. ఆ కోణం ఏంటనేది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులే మనవాడు చెప్పాడు కాబట్టి అని అనుకుంటారు. అంతే తప్ప ఈ సమాజం మొత్తం ఇలాంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్లో అయితే 100% ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మారుతున్నటువంటి సమాజంలో ఈయన ఈ మాట ఎందుకు మాట్లాడే కాదు సార్, ఈయన ఈ మాట ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఈయన ఎందుకు బాధపడ్డాడు? ఆ రోజు వీళ్ళిద్దరూ వచ్చి నా దగ్గర వచ్చారని చెప్పి ఈయన ఎందుకు ఇప్పుడు ప్రస్తావించారు
లేకపోతే ఇంకొకరిని నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపారని చెప్పి అన్నారు. ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఏంటంటే సమాజంలో తటస్థవాదులుగా పెద్దవాళ్ళుగా చలామణి అవుతూ తెలుగుదేశానికి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కూడా సమాజం తప్పుగా భావించదు. అది ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకుని ఆయన వీళ్ళని కలిశాడు, ఎందుకుని ఆయన బాధపడ్డారు, ఎందుకుని ఆయన ఇబ్బంది పడ్డారంటే అదంతా కూడా ఒక సర్కిల్ అన్నమాట, ఒక వ్యవస్థ. మన ఒక ఏమంటారంటే అది దాని కుల వ్యవస్థ లేకపోతే కుటుంబ వ్యవస్థ పార్టీ వ్యవస్థ ఏ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన ఈరోజు ముసుగు తొలగించుకుని బయటకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇక మీదట పెద్ద మనిషిగా తటస్థవాదిగా అందరి శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తిగా రమణ గారి చలామణి అవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎక్కడ అభ్యంతరకర పదాలు వాడొద్దు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ఇప్పుడు మల్లాది విష్ణు గారి యొక్క హలో మాట్లాడండి. మల్లాది విష్ణు గారు మాట్లాడుతున్నది ఆయన సొంతం కాదండి. రమణ గారు ఏ విధమైనటువంటి భాష వాడారో దాని విశ్లేషణ చేస్తున్నారు. కరెక్ట్. ఇలా భయపడేటైతే ఇంట్లో ఉన్నా కానీ పట్టుకుపోవచ్చు రమణ గారు ఎవరినైనా కానీ. ఎందుకు ఇంత భయపడ్డం అన్నది నాకు అర్థం కావట్లేదు. నేను భయపడుతున్నానంటారా? నేను భయపడ్డానంటారా? అందరికీ తెలుసు. మిస్యూజ్డ్ హిస్ పవర్ అని కూడా తెలుసు. అందరికీ ప్రపంచానికి తెలిసింది విషయం అండి. ఎందుకు భయపడ్డాం మనం? అతని మాటని విశ్లేషిస్తున్నారు ఆయన. ఆయన సొంతంగా ఏమీ మాట్లాడలే. విష్ణు గారు మీకు మంచి నైతికంగా కూడా మంచి మద్దతు వచ్చింది. కూర్చోవడం కాదుగా. ఇవాళ రేపు ఇవాళ రేపు నవ్వితే కూడా జైల్లో పెట్టే పరిస్థితులు కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. రైట్. ఓకే. జనార్దన్ రెడ్డి గారు మీరేమంటారు? మీరు ఒక న్యాయవాదిగా మళ్ళీ మీకేమైనా ఇబ్బంది వస్తుందేమో నాకు తెలీదు, బట్ విష్ణు గారికి అడిగినట్టే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే వ్యవస్థలు ఒక రకమైన నిష్పక్షపాతంగా ఉండాలని అందరం కోరుకుంటాం. మా బోటి వాళ్ళం అయితే 50 ఏళ్ళుగా జర్నలిజం ఫీల్డ్లో ఉండి ఏది వాస్తవం అయితే అదే రాయాలని చెబుతూ వచ్చాము. చెబుతూ మా పెద్దలు కూడా చెబుతూ వచ్చారు. మేము కూడా అట్లాగే చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కానీ అలాంటి టైంలో ఇట్లాంటి వాటిల్లో వచ్చినప్పుడు లాయర్లుగా మీకేమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఉంటే మీరు దాని జోలికి వెళ్ళొద్దు. ఇబ్బంది లేకపోతే దీని మీద మీ విశ్లేషణ. ఇబ్బంది ఏం లేదండి. దీంట్లో ముందుగా సాక్షి ప్రేక్షకులకు అదే మల్లాది విష్ణు గారికి మీకు శుభోదయం. ఇక్కడ బేసిక్గా నాకు 2 విషయాలు గుర్తొచ్చినాయండి. నిన్న మన మాజీ సీజే గారు వీడియో చూసినాక 2 విషయాలు గుర్తొచ్చింది. ఒకటేంటంటే అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి అడ్వకేట్ జనరల్ ఒక 10 మంది అడ్వకేట్స్ ఆయన్ని మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కలవడం జరిగిందండి రాజశేఖర రెడ్డి గారిని. ఏ విషయం అంటే ఒక మెడికల్ ఫెసిలిటీస్ అడ్వకేట్స్కి ఇళ్ల స్థలాల గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని వెళ్ళాము. అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు అవన్నీ డిస్కస్ చేసినాక బయటకు వస్తూ ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పి మన రాజశేఖర రెడ్డి గారిని అడుగుతారు. చెప్పు మోహన్ అన్నాడు. ఇట్లా 10 అడ్వకేట్ జడ్జి పోస్టులు ఖాళీలకి ఉన్నాయి, మనం ప్రభుత్వం తరఫున ఏమన్నా నామినేట్ చేయడం బాగుంటుందేమో ఈ పరిస్థితులు అంటే మోహన్ అదే అన్నారు ఆయన. ఎంత ఇది ఎవరు కోవిదిలో నాకెలా తెలుసుద్ది, మా మంత్రికి ఎలా తెలుసుద్ది అయ్యా, అక్కడ కొలిజం ఉంది, వాళ్ళు చూసుకుంటారు, లీవ్ ఇట్ అని చెప్పి చాలా ఇదిగా ఆయన రిజెక్ట్ చేశాడు. కానీ ఆ పరిస్థితులు ఆ పర్యవసనాలు మనం ఇప్పుడు తప్పకుండా చూస్తున్నాము. ఇంకొక 2వ విషయం గుర్తొచ్చింది ఏంటంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 అక్టోబర్లో ఒక ఉత్తరం బాబ్డే గారికి, అప్పుడు సీజే బాబ్డే గారికి ఒక ఉత్తరం రాశారు 8 పేజీల్లో. ఆ పేజీల్లో రాసినటువంటి ప్రతి పేరా నిన్న ఆయన మన మాజీ సీజే గారు దాన్ని నిరూపిస్తున్నారు. ఆ ఉత్తరాన్ని వాళ్ళు ఏదో ఇన్ హౌస్ ఎంక్వైరీ చేశారని పక్కన పెట్టారు, కానీ ఆ రిపోర్ట్ కూడా బయటకు రాలేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఆ విషయాలే రాకూడదని కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చినట్టుంది కదా. విషయాలు బయటకు రాకూడదని కాదు, ఇన్ హౌస్ ఎంక్వైరీ చేశాము, దాని మీద ఇంకేమీ అవసరం లేదు ఎంక్వైరీ. గ్యాగ్ ఆర్డర్ కూడా లేదు, గ్యాగ్ ఆర్డర్ ఏం రాలేదు, రాకూడదని చెప్పేసి తర్వాత ఆయన హైకోర్టు జడ్జి గారి నుంచి హైకోర్టు నుంచి నేరుగా మామూలు సుప్రీంకోర్టు జడ్జి నుంచి ప్రధాన న్యాయమూర్తిగా ఎలివేషన్ అయ్యారు. అది వేరే విషయం. అతి చిన్న వయసులోనండి 42 ఏళ్లకి అయినటువంటి అది చాలా రేరు మన ఇండియన్ హిస్టరీలో. చాలా గొప్ప విషయం. అందులో తెలుగు వ్యక్తి సీజే కావడం అనేది గొప్ప విషయం, మాకు ఆనందం.
సహజంగా మేమేం కోరుకుంటామంటే న్యాయ వ్యవస్థలో హుందాతనాన్ని ఎప్పుడు కూడా కాపాడాలి. మేము అదే అంటే రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఆ స్వేచ్ఛ ఉండదా? ఆ స్వేచ్ఛ అంటే మాట్లాడే స్వేచ్ఛకి ఇబ్బంది లేదు, కానీ ఈడేమవుతుందంటే ఇప్పుడు ఆ 8 పేజీల లెటర్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉటంకించారో ప్రతి పేరాలో కొన్ని అలిగేషన్స్ అని అనుకున్నాం ప్రస్తుతం, ఎందుకంటే దాన్ని ఎవరో నిరూపణకు తీసుకోలేదు కాబట్టి ప్రతి పేరాని నిరూపిస్తూ మాట్లాడారు. ఇప్పుడు నిన్న మాట్లాడిన వీడియోలో ప్రతి పేరా నిరూపణకు వచ్చింది. జగన్ గారు నా దగ్గర ఆ లెటర్ కూడా రాశారనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా రాశారు ఆ రోజు. ఎందుకంటే ప్రతి జీవోని ఛాలెంజ్ చేయడం, ఆ జీవో ఏ జడ్జికి పోవాలనేది ఆ నిర్ణయించడాలు అవన్నీ కూడా ఆయన ఉటంకించారండి పేజీల్లో. పబ్లిక్ డాక్యుమెంట్. ఆ లెటర్ కూడా 8 పేజీల డాక్యుమెంటు ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది రాశారు ప్రభుత్వాన్ని, రిఫర్ చేశారు, ప్రతి పేరా రాశారు. సో అది దురదృష్టంగా అది ఇన్ హౌస్ ఎంక్వైరీలో ఏం తేలిందో కూడా ఆ రిపోర్ట్ రాలేదు. తర్వాత దాన్ని అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత అంటే అజయ్ కల్లం గారు అనౌన్స్ చేసింది అది వేరే ఇది వేరా? అదే లెటర్, అసలు సేమ్ లెటరే. అదే ప్రెస్కి ఆయన తీసుకొచ్చారు, అది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఈ రోజుకే ఉంది. అప్పుడు కోర్టు వారు మేము బయట పెట్టేసిన తర్వాత ఇంక మేము అంటాం అనేది అన్న వ్యాఖ్యానించినట్టు. అంటే ఒకటండి, ఇప్పుడు అక్కడ ఆ ఇన్ హౌస్ ఎంక్వైరీ అనేది ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు ఏ జడ్జిమెంట్ అయినా హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానీ దానికి ఒక కమిటీ ఉంది. సో వాళ్ళు విచారిస్తారు, దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈయన చాలా చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారండి ఆయన. మన రాష్ట్రంలో, మన దేశంలో 25 హైకోర్టులు ఉంటే 15 హైకోర్టులకు చీఫ్ జస్టిస్ నియమించారు. 224 మంది హైకోర్టు జడ్జిలు నియమించారు. రికార్డు గిన్నీస్ చాలా ప్రక్రియలో చేశారు. నేను కూడా ఇక్కడ హైకోర్టు ఆయన జడ్జి గారు ఉన్నప్పుడు చాలా కేసులు అప్పీర్ అయ్యాను. చాలా సరళంగా ఆయన ఏమన్నా అంటే ఎందుకయ్యా ఇంగ్లీష్లో తంటాలు పడతారు, తెలుగులో చెప్పండి అని చాలా సరళంగా మాట్లాడేవారు. కానీ నిన్న దురదృష్టకరం ఏంటంటే ఏదైతే మేము కూడా అనుకుంటాం అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని, సో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తుంది. అంటే మిగతా ఇప్పుడు స్కిల్ స్కామ్ ఉంది, ఆయన నమ్మట్లేదా? 2 మార్గదర్శి డిపాజిట్ల కేసు ఇంకోటి ఉంది, ఆయన నమ్మట్లేదా? అట్లా బహిర్గతంగా ఇప్పుడు ఇట్లా చెబితే, అట్లాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే ఇవన్నీ సమాజాన్ని ప్రభావితం చేయవా ఆయన అట్లా మాట్లాడితే? ఖచ్చితంగా అండి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆయన ఇంటర్నల్గా ఏదన్నా అభిప్రాయాలు ఉంటే ఆయన మనసులో ఉంటే అది వేరే విషయం. నిర్బంధం అనే ఒక పదం వాడారండి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని. నిర్బంధం కాదండి, అది అరెస్ట్, లీగల్ అరెస్ట్. ఎందుకంటే ఆ కేసు పెట్టింది అప్పుడు ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, అది జిఎస్టీలో వాళ్ళు దొరికారు పక్కాగా. వాళ్ళు ఆ జిఎస్టీ ఇన్వాయిస్ ఏదో పెట్టారో ఆ ఫేక్ ఇన్వాయిస్ పెట్టి ఈ 328 కోట్లు వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఆ ఏదైతే 14 సార్లు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి 90% కంట్రిబ్యూషన్ రాకుండానే 10% కంట్రిబ్యూషన్ అధికారులందరూ అబ్జెక్ట్ చేసినా కానీ దాన్ని ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని రిలీజ్ చేయడం అనేది ఈ రోజుకి కూడా ఆ విషయం చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడరండి. ఆ స్కిల్ స్కామ్ కేసు ఎక్కడ మాట్లాడరు, మిగతా విషయాలన్నీ మాట్లాడతారు స్కిల్. ఎందుకంటే దాంట్లో పక్కా అన్ని ఛార్జ్ షీట్కి అంటే దాంట్లో అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఈరోజు అది క్లోజ్ చేశారనుకోండి, అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి క్లోజ్ చేశారు. అది దాంట్లో కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. విచిత్రం ఏంటంటే అదే అరెస్టులు కూడా వైజాగ్లో జరిగినాయి. స్టేట్ గవర్నమెంట్ కొంత చేశారు, కానీ విచిత్రంగా దాన్ని ఈ మధ్య క్లోజ్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ విషయం మాత్రం ఎక్కడ లీగల్ ఫైట్ జరుగుతుందని చెప్తున్నారు. అంటే అది ఎప్పుడు లీగల్ ఫైట్ జరిగినా ఏం జరిగినా కానీ ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు దానికి మనం ఆశించలేము. తర్వాత అది ఎక్కడికి పోదండి, క్లోజ్ చేసినా కానీ ఎక్కడ పోదు. క్రిమినల్ ఇది అనేది ఎప్పుడు లైవ్లో ఉంటుంది, ఎప్పుడైనా దాన్ని చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం మర్చిపోతున్నారు, ఈ మార్గదర్శి విషయంలో ఏదైతే 45S అనే ఒక ఆర్బీఐ దాన్ని వైలేట్ చేశారో, డిపాజిట్స్ హెచ్యుఎఫ్లో హిందూ అర్బన్ దీని ఫ్యామిలీలో కలెక్ట్ చేయకూడదో, అది అన్డివైడెడ్ చేయకూడదో, దాన్ని చేయడం అనేది నేరం. ఆ నేరం విషయంలో రాజకీయ కాదండి, అది ఖచ్చితంగా అది అసలు ప్రభుత్వానికే సంబంధం లేదు. అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఆయన ఎంపీ గారు తీసుకొచ్చినటువంటి కేసు అది. వారు ఏమంటారంటే రాజకీయ రంగంలో వేధింపులకు గురై 2 ఏళ్ల క్రిందట నిద్రలేని రాత్రులు గడిపిన మనోధైర్యంతో ఉన్నారని అది శైలజా కిరణ్ గారి గురించి మాట్లాడారు. తప్పు చేయకపోతే నిద్ర ఎందుకు పట్టదండి? నేను అదే ఏమి ఇబ్బంది అంటే లేదు సార్, తప్పు చేయకపోతే గుండె మీద అంటే తప్పు జరిగిందా లేదా అన్నది గౌరవ లీగల్ పండిట్స్ అందరికీ తెలుసు కదా. అరుణ్ కుమార్ గారు కూడా లాయరే కదా.
ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రైజ్ చేసినటువంటి కంప్లైంట్ అది హైకోర్టులో ఎట్లా దాన్ని క్లోజ్ చేసుకున్నారు, మళ్ళీ అది సుప్రీంకోర్టుకి ఎలా పోయింది, తర్వాత రామోజీరావు గారు చనిపోయినాక దాన్ని ఎలా క్లోజ్ చేశారు, అవన్నీ ప్రజలకు పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలు అవన్నీ. కానీ మన మాజీ సీజే గారు అది ఉటంకించి ఉండాల్సింది కాదు. నిద్రలేని రాత్రులు గడపడం అంటే ఏం తప్పు చేశారనే కదా దాని అర్థం. ఎందుకు నిద్ర పట్టదు? మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు నిద్ర పట్టదు అని నేను అడుగుతున్నాను. రైట్. అయితే అంటే ఓవరాల్గా చూసినప్పుడు గౌరవ చీఫ్ జస్టిస్గా పనిచేసిన వారు ఈ రకంగా మాట్లాడటం కానీ ఇవన్నీ చూసినప్పుడు మరి జగన్ గారి ప్రభుత్వం మీద అనేక కేసులు వచ్చినాయి. ఇప్పుడు అనేక కేసులు అసలు ఆశ్చర్యం వేసేది, జీవో రావటం తెల్లారేసరికి జీవో రాత్రి అసలు జగన్ గారు పడ్డ వేధింపుల గురించి ఆయన మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా మరి ఈయన ప్రస్తావించి ఉంటే రెండు వైపులు ఇట్లా చేయొద్దు అని చెప్తే అది వేరే విషయం. కానీ అట్లేం అనలేదు కదా. మరి అవి అక్కడ కేవలం తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి మాత్రమే మాట్లాడడం వల్ల నష్టం జరగదానికి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. జగన్ గారికి ఇన్ని కష్టాలు రావడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోకుండా జ్యుడిషియరీ వ్యవస్థలో ఆ వ్యవస్థలో మనం జైలు పెట్టకూడదని అనకుండా ఉండుంటే ఇది వ్యవస్థలో ఈ పరిణామాలన్నీ వచ్చేవి కాదని నేను అనుకుంటున్నాను. వ్యవస్థ ఎబోవాలు ఉండాలి కదా. అదంటే ఇప్పుడు ఒక పౌరుల యొక్క ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 5 రకాల అధికారాలు ఉంటాయండి. వాటికి ఏంటంటే హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, కోవారెంటో, సెర్షియో, మ్యాండమస్. ఈ 5 ఏంటంటే సామాన్య ప్రజలకి ఎప్పుడైనా కానీ అక్రమ నిర్బంధం జరిగితే దాని మీద హెబియస్ కార్పస్లో తీసుకురావడం అనేది అది. అదేవిధంగా మా మ్యాండమస్ అంటే ఏదైనా ఒక తప్పుడు ఈ నిర్ణయం స్టేట్ అనేది ఎగ్జిక్యూటివ్స్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సామాన్యుడికి ఏదైనా ప్రాథమిక హక్కులు ఏదైనా భంగం కలిగితే తలుపు తట్టేసి కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ ఇవి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సో ఆ వ్యవస్థల్ని మనం టచ్ చేయకూడదు అనేది అప్పటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎందుకంటే రాజకీయ పరంగా నిర్ణయాలు జరుగుతుంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. కోర్టులు అనేవి ఆ వ్యవస్థ అనేది అత్యున్నతమైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉందాతనాన్ని ప్రతి ఒక్కరూ మేము అడ్వకేట్స్గా ప్రతిరోజు అదే ఫీల్ అవుతాం. దాన్ని కాపాడాలి. ఏది రాజ్యాంగంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ఒక రాజ్యాంగాన్ని ప్రతిరోజు మేము ప్రతి క్షణం కాపాడాలి. అంటే ఒకటి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఒక ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేస్తూ తర్వాత రాజ్యసభ సభ్యులయ్యారు. అప్పుడు దాని మీద వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళంతా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన పదవులు ఏం తీసుకోలేదు కదా. పదవులు తీసుకోకపోయినా ఈ మాటల వల్ల ఈ విమర్శలు వస్తాయి. మరి అటువంటిప్పుడు ఒక చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన వాళ్ళు ఒక పార్టీలో చేరకూడదా, ఒక పార్టీకి మద్దతు ఇవ్వకూడదా? అంటే ఒకటండి, రాజ్యసభకు పంపించడం అనే దాంట్లో ఒక చిన్న క్లారిటీ ఉంది. రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి దాని కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏదైనా పార్టీ రికమెండ్ చేసినా కానీ వాళ్ళకి న్యాయ కోవిధులుగా ఉండి వాళ్ళకి ఇంత అనుభవం ఉంటుంది కాబట్టి రాజ్యసభలో వాళ్ళు ఉండడం అనేది ఒక ఉచితమైన స్థానం అని చెప్పి రిటైర్ అయినాక కొంతమంది జడ్జిల్ని తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ రాజకీయపరమైనటువంటి స్టాండ్ తీసుకుంటే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఏ మాజీ సీజే అయినా కానీ ఆయన ఈ వస్తువులు పొందకూడదండి. ఇప్పుడు ఏదైనా ఆయన పని చేసుకోవడం కాదు, రాజకీయంగా ఆయనకి ఒక కొన్ని ఉంటాయండి, కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆయనకు ఒక బాడీ ఇది కానీ ఒక అటెండర్ కానీ అవన్నీ త్యజించి నేను రాజకీయంగా మాట్లాడదలుచుకున్నాను, ఒక పార్టీలో చేరడానికి తప్పేం లేదు. ఉన్నాయండి. ఆయనకు 2 ఏళ్ల వరకు కూడా అక్కడ సుప్రీంకోర్టు క్వార్టర్లో కంటిన్యూ కావచ్చు, అయిపోయినా కాకపోయినా కంటిన్యూ కావచ్చు. ఇవన్నీ ఉంటాయి. కానీ అలాంటి నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే తప్పులేదండి. రాజకీయం అనేది అదేమి ముందు ఎవరైనా వచ్చారా? ఎక్సెప్ట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు వంటి వాటికి కొందరు ఇప్పుడు మొన్న సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేశారు. అట్లా కాకుండా రాజకీయంగా ఎంపీలుగా కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీలో పని ఎవరు చేయలేదు. అలా ఎవరు చేయలేదండి. రైట్. సుధాకర్ గారు రాజమండ్రి, ఏదైనా పద్ధతిగా మాట్లాడండి దయచేసి ఎవరైనా సరే. ఓకే, కొమ్మినేని గారు మీకు మాట్లాడండి సార్. నేను మన జనార్దన్ రెడ్డి గారిని ఒక మాట అడగదలుచుకున్నానండి. అడగండి. అది ఏం లేదు సార్, ఇప్పుడు మొన్న డ్రగ్స్ కేసులో నిన్న అరెస్ట్ అయిన వ్యక్తిని స్టేషన్ నుంచి పంపించేశారు కదా. ఇటువంటి సంస్కృతి భవిష్యత్తులో అందరికీ కల్పించాలని మీరు ఒక న్యాయవాదిగా ఏదైనా స్టాండ్ తీసుకుంటే బాగుంటుందేమో అని ఆయన స్టాండ్ తీసుకుంటారు. మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు కదా, మీ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇచ్చారు, వీళ్ళనేమో స్టేషన్ వదిలేశారు కదా. అవును, అది మరి
మరి రేవంత్ సర్కార్ తప్ప లేకపోతే అక్కడ ఏపీ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్సా ఏంటో విషయం. ఇంకా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు భారీ ఉపన్యాసం ఇచ్చారు, డ్రగ్స్ ఎక్కడున్నా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆ పుట్టా మహేష్ గారే ఆ ఉపన్యాసం ఇచ్చున్నారండి, డ్రగ్స్ మీద చంద్రబాబును పెట్టుకొని ఇచ్చున్నారు. ఈ విషయం మళ్ళీ మాట్లాడదాం. ప్రసాద్ గారు రాజమండ్రి నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. కేఎస్ఆర్ గారు నమస్కారం. కొంచెం మన ఎన్టీ రామారావు గారు మరణించే రోజులు ముందుకెళ్దాం. ఆయన పాపం పార్టీ పెట్టి దేశం అంతా నడిచి తిరిగి రోడ్ల మీద స్నానం చేసి ఆయన చెమటతో తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఒక్క కోర్టు ఆయన సంపాదించుకున్న డబ్బంతా కూడా కోర్టు కేసు వల్లే ఆయనకి అందులోంచి రూపాయి కూడా డ్రా చేసుకోవడానికి లేనంత స్టేజ్ లో ఆయన చనిపోయాడు. ఆయనకి ఎంత శోభించుంటదండి, తన పార్టీ తన పెట్టుకున్న పార్టీ. వచ్చి ఇంకా కోమటి జయరామ్ గారు ఏం మాట్లాడారో మనం అంతా చూసాం. ఈ ఎదవలను కొనే ఓటర్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంతా చీప్ గా కనిపిస్తున్నారు. అటువంటి ఆయనకి మనం సన్మానం చేయటం పాల్గొన్నామని సోయి లేకుండా మాట్లాడే మాటలు అది ప్రజలంతా చూస్తారన్న ఒక్క కులం వాళ్ళు చూడరు కదా. క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చారండి. అన్ని కులాలు ఉంటారు, అన్ని తరగతిలో ఉంటారు. ఇంకా సిబిఎన్ గారిని ఒక ఢిల్లీ జడ్జి గంట కోట్లు ఇచ్చి చేసిన ఆయన కూడా బెయిల్ తేలైనంత మ్యాటర్ ఉంటేనే కదా ఆయన లోపల పెట్టారు. సుప్రీంకోర్టు కూడా రూల్ నెంబర్ 17 స్టిల్ పెండింగ్, 17 తేల్చలేదు. ఆయన మీద గవర్నర్ పర్మిషన్ అవసరమా లేదా ఇంకా పెండింగ్ లో. రైట్ ప్రసాద్ గారు, ఇదంతా కూడా ప్రజల ఆవేదన. ఒక రకంగా మనం ఒక పార్టీకి మద్దతుగాను వ్యతిరేకంగాను చేయటం కాదు, న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల వాళ్ళ మీద వచ్చే అనుమానాలకి వాళ్ళు ఆస్కారం ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. కరెక్ట్ అయితే తప్పేంగా, ఎస్ నా స్టాండ్ ఇది అని చెప్తే కూడా వీ కెన్ అప్రిషియేట్, ఎస్ ఆయన ఓపెన్ అయిపోయారు, ఆయన ఇష్టం ఆయన అని చెప్పేసి. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూద్దాం. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత టీడీపీ గుట్టు రట్టు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్, రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్ పాజిటివ్ రాకుండా తంటాలు, రక్త నమూనా పరీక్షలో బండారం బట్టబయలు. అత మీద తెలుగుదేశం పార్టీలో తమాషా జరుగుతున్నాయి. పచ్చమత్తు జనం చిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుని తొలగిపోవడంతో బయట బజారును పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటున్న ప్రజలు. దేశంలో కలకలం, అంటే టీడీపీలో వరుస ఘటనలతో టీడీపీ నేతలు గప్చిప్, పార్టీ పరువు పోయిందని చర్చ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారంతో తలనొప్పి, ఒకటి పోతే ఒకటి మరో సమస్య తలనొప్పి. ఈ రాసలీల కేసుల్లో చాలామందిని అసలేం చేయలేదు కదా. తర్వాత అయితే పాపం తెలుగుదేశం పార్టీ పత్రికలేని ఈనాడు కాస్త గుర్తి ఆంధ్రజ్యోతి అన్న ఫస్ట్ పేరు రాసింది, కానీ వీళ్ళైతే అసలు లోపల పేర్లు వేసేసి, అంతేకాకుండా నిన్నైతే పేరు కూడా రాయలేదండి. చాలా జాగ్రత్తగా ఒక ప్రజాప్రతినిధి అని ఈనాడు వాళ్ళు అందుకే వాళ్ళకి ఆ ఇబ్బంది ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, డబ్బులు ఊరికే రావని అంటారు కదా, వాళ్ళకి అంత ఆయన ఇప్పుడు దాకా చర్చించుకున్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా ఏ రకంగా ఉందనేది. డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ, హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే దుబాయ్ ఆస్తులపై చర్చ జరిగిందని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఈ రకంగా రండి బేరం మాట్లాడుకుందాం, ది లాబీయిస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర బంధువు దందా అంటూ ఇంకొక వార్త ఏదో రాశారు. అట్లాగే ఎంపీ పుట్టా మహేష్ను అనర్హుడిగా ప్రకటించాలి సిపిఎం డిమాండ్. సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా విష్ణు గారు చెప్పండి, ఏమిటి డ్రగ్స్ పార్టీలో తప్పెవరిది? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిన వైనం కానీ, ఏపీలో అయితే అది ఉన్నా లేకపోయినా కూడా కొంతమందిని పాపం అతికిచ్చి ఆరోపించి జైల్లో పెట్టి వాళ్ళందరూ అదే అదే ఇబ్బంది పడ్డారు కదా. సో ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు, ఎందుకు 5 రోజుల వివరణ ఎందుకు అడిగారు, ఇదంతా మసిపూసి మారేడికాయ చేయటమా, నిజంగానే చిత్తశుద్ధితో ఏమైనా ప్రయత్నం జరుగుతుందా?
సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యులు తో ఈ కేంద్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే లోక్సభ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి, ప్రజల యొక్క అవసరాలను ఏ రకంగా కాపాడాలి అని చూడవలసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ రకమైనటువంటి పోకడ పోతున్నారో అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అధికారుల మీద పట్టు లేదు. ఆయన అంటే ఈ 3 సెక్టర్స్లోనూ కూడా విలువ లేదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒక పార్లమెంటు సభ్యుడు డ్రగ్స్ తీసుకుని అక్కడ అడ్డంగా దొరికిపోయాడు అని అంటే అసలు ఏ రకమైనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో, ఏ రకమైనటువంటి తెలుగుదేశం వ్యవస్థ నడుస్తూ ఉంది? వాళ్ళు డైరెక్ట్గా దొరికినటువంటి సందర్భంలో సరే అక్కడ ఈరోజు ఒక పత్రికలో చూసాం, అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆస్తుల పంపకాలకు సంబంధించి వాటాల పంపకాలకు సంబంధించి ఒక కార్యక్రమం ద్వారా అక్కడ అందరూ కూడా హాజరయ్యారు. ఇదేనా పార్లమెంటు సభ్యులు చేయాల్సినటువంటి పని? ఇదేనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది దీనికోసమేనా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ 20 మాసాలుగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలేంటి, ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలనలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో కానీ వాటిని తీసుకునేటటువంటి చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. దానికి పర్యవసానమే పార్లమెంటు సభ్యులు లాంటి వ్యక్తులు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి కొడుకు లాంటి వ్యక్తులు, అలాగే లేకపోతే ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కీచక పర్వం పోషించడము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి సంబంధించినటువంటి రాసలీలే బయటపడితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి కేకలేసి రాజీనామా చేసి వెళ్ళండి అని చెప్పేటటువంటి పరిస్థితిలో లేరు. చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళందరూ కూడా. దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి సంఘటన. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో చర్యలు తీసుకున్న ఉంటే ఎందుకు జరుగుతుంది? నిన్న ఒక పార్లమెంట్ సభ్యుడికి పాజిటివ్ వచ్చిందంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ముందు యూరిన్లో తీసుకోమంటే యూరిన్లో వాటర్ కలిపి తీసుకున్నారంట, అప్పుడు నెగిటివ్ వచ్చింది. అంటే అక్కడ అధికారులు కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ వ్యక్తిని రక్షించాలని చెప్పి ప్రయత్నం చేశారు. అధికార యంత్రాంగం అంతా కూడా దానికోసం పాటుపడింది. తర్వాత మళ్ళీ రాత్రంతా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత విష్ణు గారు ఇక్కడ కొద్దిగా డిఫర్ అవుతా మీతోటి. ఎందుకంటే వాళ్ళకి జీవో నెంబర్ 4 అనేదో ఇచ్చారట. ఆ గిరిధర్ గారు ఆయన ఎవరు బాగా చెప్పాడు పాపం. ఆయన చిత్తశుద్ధితోటి చెప్పినట్టు నాకైతే అనిపించింది. ఆయన ఏం చెప్పారు, ఫస్ట్ ఇట్లా యూరిన్ టెస్ట్ చేయాలి, ఒకవేళ దాంట్లో రాకపోతే బ్లడ్ టెస్ట్ చేయాలి. సో తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించాం. నిజంగా ఆ చిత్తశుద్ధి లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించకుండా సరే మీ దగ్గర ఏం లేదని పంపించేసున్నా చేయగలిగింది ఏం లేదు కదా. కానీ పోలీస్ అధికారులు ఆ టైం వరకు బాగా చేశారని నాకైతే వ్యక్తిగతంగా అనిపించింది. ఆ తర్వాతే రాజకీయ క్రీడ మొదలయ్యి మరి ఏపీ నుంచి ఎవరు ఒత్తిడి వచ్చిందో, అట్లాగే రేవంత్ రెడ్డి గారు అసలు డ్రగ్స్ని ఊపిరాడకుండా ఖతం చేసేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ ప్రభుత్వం ఏపీలో అయితే 100 రోజుల్లో చేస్తా ఉన్నారు. ఏపీలో 100 రోజులు సరే కబుర్లకి ఏముంది, కానీ ఇక్కడ ఈ మధ్య ఈ జీవో 4 ఇవ్వటం కూడా గొప్ప విషయమే కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని అమలు చేస్తే కూడా దాన్ని ఎందుకు నీరు గార్చారన్న దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు కదా. సో ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ జరిగిందనేది ప్రశ్న వస్తుంది. కాబట్టి పోలీస్ అధికారుల్ని మనం పూర్తి స్థాయిలో తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో. నాకైతే ఆ గిరిధర్ గారు చెప్పినప్పుడు ఆయన అభినందించాలనిపించింది. ఎస్, ధైర్యంగా చెప్పారని. కానీ డౌట్ వచ్చింది. ఎల్లో మీడియా అప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. ఏమని, బాధితుల కింద వస్తారు అని చెప్పి ప్రచారం ఇదేదో తేడా వస్తుందిరా అనుకున్నా. అట్లాగే సాయంత్రానికి మళ్ళీ కథ అంతా మారిపోయి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అదే ఒక సామాన్యుడిని ఎవరినైనా అయితే అలా చేస్తారా విష్ణు గారు? సార్ నేను ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే మీరు చూసినట్టుగానే అక్కడ అడిషనల్ ఎస్పీ ఒక చెప్పడం జరిగింది, యూరిన్లో నెగిటివ్ వచ్చింది అని చెప్పని. తర్వాత ఆ రిపోర్టరే క్వశ్చన్ చేశాడు, ఇలా వాటర్ ఇదైందని చెప్పానని. దాని గురించి ప్రస్తావించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది కదా. నెగిటివ్ వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సినటువంటి సందర్భంలో బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కదా, ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వాలు స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారు? అంటే మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఫోన్ కాల్ చేస్తే రాయలసీమ ఎత్తిపోత పథకం ఏ రకంగా ఆపేశారు అని చెప్పని
ఒక ప్రకటన చేశారు ఈ మధ్య కాలంలో. రేవంత్ రెడ్డి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ కాల్ చేస్తే రిమాండ్కి వెళ్లాల్సినటువంటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము స్టేషన్ బెయిల్ ఇప్పించింది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో వాళ్ళే ఎందుకంటే అక్కడ 6గురినేమో రిమాండ్ పంపించారు, ముగ్గురునేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. 8 మందికి ముక్తి. సో మరి జనసామాన్యానికి ఏం సంకేతం ఇచ్చినట్లు? కొంత ఒకటే నేరంలో కొంతమంది స్టేషన్ బెయిల్, కొంతమంది రిమాండ్ ఏంటండి? అవును, నేను చెప్తాను అసలు అట్లా సాధ్యం అవుతుందా? ఒకే ఖచ్చితంగా కేసులో ఇన్ఫ్లుయెన్స్ అనేది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకే కేసులో ముగ్గురికి స్టేషన్ బెయిల్, ముగ్గురికేమో జైలు, మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఎట్లా సాధ్యం అవుతుంది? అఫ్కోర్స్ ఏపీలో అయితే ఇవన్నీ సాధ్యం, ఎందుకంటే బాధితుల మీదే కేసులు పెడుతున్నారు కాబట్టి. మీరు ఇప్పుడు మన మల్లాది విష్ణు గారు చెప్పినట్టు ఒక చిన్న విషయం, ఆయన నిధుల గురించి ఎందుకు పోరాడట్లేదు పార్లమెంట్లో అన్నారండి. వాళ్ళు నిధుల గురించి, మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇదంతా నిధుల గురించి కాదండి, డ్రగ్స్ గురించి పోరాడుతున్నారు. తీసుకొచ్చేదానికి నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి కోసం ట్రై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రత్యేకంగా నేను చూస్తున్నాను, స్కూళ్ళకు కూడా పాకేసిందండి ఈ డ్రగ్స్. కాలేజీలు కాదు, స్కూళ్ళకు కూడా పాకేసింది. అందరూ కొందరు వాళ్ళు ఎవరైతే ఈ పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ ఇసుక ఎన్ని రోజులు చేస్తారండి, లారీలు ఇసుకలు ఇవన్నీ తెచ్చి ఇప్పుడు రెవెన్యూ తీసుకొస్తారు. ఇది 1 కిలో పట్టుకుంటే కోట్లు వచ్చేస్తున్నాయి, 1 కిలో అమ్ముకుంటే కోట్లు వచ్చేస్తున్నాయి ఈ డ్రగ్స్ లో. అంత దారుణంగా రాజకీయ నాయకులు చేస్తున్నారండి. నెల్లూరులో జరిగింది, ఒక సిపిఐ లీడర్ని ఆయన పాపం ఆయన దాని గురించి పోరాడుతూ ఉంటే ఈ విధంగా డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నాయి, దాన్ని నిర్మూలించాలని చెప్పి ఆయన పోరాటం, ఆయన ర్యాలీలు చేస్తుంటే ఈడేదో ప్రమాదకరంగా ఉందని వాడిని చంపేశారు. ఈ రోజుకి ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేశారో, ఎవరు ముద్దాయిలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇది జరుగుతుంది అక్కడ ఏపీలో. సో ఇది డ్రగ్స్ అనేది ఏదైతే వాళ్ళు నిధుల కోసం కాదు పోరాడేది, కొందరు అందరూ అంటలేదండి, కొందరు సహజంగా కూడా వీటి మీదనే వాటిని చేస్తున్నారు. ఇంకా మీరు రెండో క్వశ్చన్ అడిగారు, ఇది స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది. ఇప్పుడు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్లో అటెంప్ట్ మర్డర్ కేసు ఉందండి. అది కూడా దానికి అటెంప్ట్ మర్డర్ 109 BNS 307 IPC పాత సెక్షన్ ప్రకారం అటెంప్ట్ మర్డర్ కూడా వర్తిస్తుంది అందరికీ. మ్యాజిస్ట్రేట్ అక్కడ గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు నిర్ణయం తీసుకొని తొలగించే వరకు వాళ్ళ మీద ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న అందరికీ వర్తిస్తుంది. నిన్న ఎస్పీ గారు ఆయన చెప్పారు ఆ మాట, వారిని అడిక్షన్ సెంటర్ పంపుతారా లేక రిమాండ్ పంపుతారా అనేది కోర్టు వారు డిసైడ్ చేస్తారని. అంతే, ఈలోగానే స్టేషన్ బెయిల్ ఎట్లా వచ్చింది? అదే చెప్తున్నా కదా, ఇది రాజకీయంగా కొంత పోలీసు వారు మాత్రం 8 గంటల నుంచి జరిగినటువంటి ఆ చర్యలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల వరకు చాలా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా కూడా బ్రహ్మాండంగా చేశారండి. ఎందుకంటే జనరల్గా GO4 అనేది కూడా తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం ఏంటంటే మామూలుగా ఏంటంటే ఆల్కహాల్ అనేది మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కూడా బ్రీత్ అనాలిసిస్ ద్వారా నిర్ణయిస్తారండి. కానీ యాక్చువల్గా అది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. కోర్టులు ఏం చెప్తున్నాయంటే, మీరు ఎప్పుడైనా కానీ యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ నిర్ణయిస్తేనే, దాంట్లో నిర్ధారణ వస్తేనే అతన్ని మనం ఒక ఆల్కహాల్ కానీ డ్రగ్ తీసుకున్నట్టు కానీ నిర్ధారించాలనేది గౌరవ సుప్రీంకోర్టు వారి చాలా హైకోర్టులు కూడా నిర్ణయించి దాని ప్రకారం GO4 తీసుకొచ్చారు. ఆల్కహాల్ కానీ ఈ డ్రగ్స్ కానీ ఏదైనా కానీ. సో దాని ప్రకారం టెస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు ఈయన, మన గౌరవ ఎంపీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు, మామూలుగా ఒక యూరిన్ టెస్ట్కి, యూరిన్ కలెక్షన్కి ఒక ప్రైవసీ ఉంటుందండి, అది చట్టంలో కూడా ఉంది. ఆ ప్రైవసీ ప్రకారం ఎవరు వెళ్ళరు కానిస్టేబుల్. బ్లడ్ అనేది వాళ్ళే తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఆయన ఏం చేశాడు, నీళ్లు తీసుకొచ్చాడు. ఆ టెస్ట్ ట్యూబ్లో నీళ్లు తీసుకొచ్చాడు. వెంటనే దాంట్లో ఏంటంటే నెగిటివ్ వచ్చింది. కానీ రెండో టెస్ట్ ఉందిగా, బ్లడ్ టెస్ట్ ఉందిగా, దాంట్లో తప్పించుకోలేడుగా. ఆ బ్లడ్ అయితే కరెక్ట్గా తీయాల్సిందే కదా ఆయన దగ్గర. ఆ బ్లడ్ అనేది ఓపెన్గా అది తీయడం వల్ల దాంట్లో మాత్రం పాజిటివ్ వచ్చిందండి. యాక్చువల్గా నిన్న కోర్టులో రాత్రి 11 గంటలకేమో రిమాండ్ చేశారు. ఈ స్టేషన్ బెయిల్ అనేది ఒత్తిడితో ఇచ్చిందేను 100%. రేవంత్ ప్రభుత్వానికి ఇది అప్రతిష్ట కాదా? అప్రతిష్ట అంటే ఇంకా అది మనం రాజకీయం, అది ఆ సంబంధాలు, బాంధవ్యాలు. ఆయన GO4 ఇచ్చింది ఆయనే కదా. GO4 ఒకటండి, ఇప్పుడు సామాన్యులకు వర్తిస్తే ఇవన్నీ మామూలు పెద్ద వాళ్ళకి అన్నిటికీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇప్పుడు ఒక ఎంపీ, అందులో ఒక బడా పెద్ద కాంట్రాక్టరు, నేషనల్ హైవేస్ అన్ని రాయలసీమలో అంతా వాళ్లే చేసేది, చాలా పెద్ద కంపెనీ వాళ్ళది. సో ఆయన ఉన్నప్పుడు కంపెనీ కూడా ఆయన వాళ్ళు చాలా నాన్నగారు, ఆయన మహేష్ సుధాకర్ యాదవ్ గారి కుమారుడు అండి ఈయన. సో వాళ్ళు ఏంటంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్, మాజీ చైర్మన్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ అనేది ఇప్పుడు 7 ఏళ్ళు లోపల శిక్షలకి అన్నిటికీ రోహిత్ రెడ్డి గారిని ఎందుకు జైలు పంపించారు? అదే మరి ఆయన బీఆర్ఎస్
ఓహో, మీకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయంగా తీసుకున్నారు అక్కడ అరెస్టులు కూడా. సో ఆయన పుణ్యాన అని చెప్పి ముగ్గురికే రిమాండ్ పడింది, మిగతా 8 మందికి. అది అధర్మం కదా. సరే ఈయనకి ఎట్టాగో స్టేషన్ బెయిల్ ఇచ్చామని మిగతా వాళ్ళు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. అది మరి ఇక్కడ రాజకీయాలు వేరు కదా. ఇక్కడ రాజకీయాల గురించి ఆ ప్రభుత్వంలో ఉండే మధ్యలో పెద్దలు మళ్ళీ కేటీఆర్ గారు విమర్శ ఇవన్నీ సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణలో ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఆహ్వానిస్తున్నాను. ఎస్, ప్రతి ఒక్కరూ టెస్టులు చేయాల్సిందే, ఎవరన్నా అనుమానం ఉన్నప్పుడు టెస్టులు చేయాలని బాగానే ఉంది. కానీ మరి ఇట్లా అయితే కేటీఆర్ వెంటనే స్పందించారు. ఎస్, ఐఎమ్ రెడీ, రండి మీరు ఎవరైనా కానీ రండి టెస్ట్కి రెడీ అన్నారు. సో అది మరి నీరు గార్చడం వల్ల ఏమిటి సమాజం నీరు గార్చడం అనేది రాజకీయంగా జరిగినటువంటి ఒక ఒత్తిడిగానే దీన్ని తీసుకోవాలి. సో ఇలాంటి స్టేషన్ బెయిల్ ఎన్డీపీఎస్ యాక్ట్లో అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ తుపాకీతో ఈవెన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఉందండి. ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది ఇంట్లో. ఆర్మ్స్ యాక్ట్ ఉంది, లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంది, ఒకరు వాడినట్టుగా ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రముఖులు ఉన్నారు దాంట్లో. ఎస్, ఎవరికైనా చట్టం ఒకటే. సో ప్రముఖులైనా కానీ ఎవరికైనా కానీ చట్టం అందరికీ సమానమే. కానీ స్టేషన్ అంటే ఒకటి సమానం అనేది కోర్టు దృష్టిలో ఆ చట్ట న్యాయ పరిధిలో ఇవన్నీ కూడా హీనియస్ అఫెన్స్గానే తీసుకోవాలి. ఎప్పుడైతే 307 ఐపీసీ 109 బిఎన్ఎస్ ఉందో ఖచ్చితంగా 10 ఏళ్ల నుంచి లైఫ్ శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద ఎవరికైనా తగిలి చనిపోయి ఉంటే పోలీసు వాళ్ళు రాగానే చూసి పేల్చారు వాళ్ళు. సో అటెంప్ట్ టు మర్డర్, అది అటెంప్ట్ టు మర్డర్ కిందనే దాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో కానీ చాలా ఎలాంటి ఇది లేకుండా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా ప్రెస్ స్టేట్మెంట్కి కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా పక్కాగా యాక్ట్ చేశారండి, చట్టప్రకారం యాక్ట్ చేశారు. తర్వాత కేసు ఎలా నీరు గారింది అనేది ఇంకా మనం అంటే ఇక్కడ ఇంకొకటి చిన్న డౌటు, యూరిన్లో వాటర్ కలిపారు అన్నది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? అది తప్పు కాదా? దాని మీద ఏం కేసు ఉండదా? అంటే అది దాని మీద కూడా సాక్ష్యం, దాని ఎవిడెన్స్ని తారుమారు చేసినప్పుడు ఆయన మీద పెట్టాలి. పుట్టా మహేష్ యాదవ్ మీద ఆ కేసు కూడా పెట్టాలి. కానీ ప్రైమా ఫేసియా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది ప్రైమా ఫేసియా ఇచ్చేది కాబట్టి దాంట్లో పెట్టలేదు. తర్వాత అది పెడతారో మళ్ళీ దాని మీద రాజకీయ ఒత్తిడి వస్తుందో మనకి తెలీదు. ఖచ్చితంగా యూరిన్లో వస్తే బ్లడ్లో కూడా రావాలి, దాంట్లో అట్లా 2 తేడాలు రావు. కానీ ఎప్పుడైతే ఈ 2 టెస్టులు కాకుండా ఏదైతే వీళ్ళు నిర్ణయించారో ఆ టెస్ట్లో ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఒక దాంట్లో కన్ఫర్మ్ అయిన బ్లడ్ టెస్ట్ అనేది 100% కంక్లూజివ్ ప్రూఫ్ కాబట్టి అది కూడా తారుమారు, ఆయన ఎవిడెన్స్ తారుమారు కింద దాన్ని సాక్ష్యం ఖచ్చితంగా వస్తుంది. అది ఒక సెక్షన్ ఆయన మీద ఖచ్చితంగా. చెప్పండి, తెలుగుదేశం పార్టీ వారు 5 రోజులు టైం ఇచ్చారంట. ఓ పక్క కేసు ఇదంతా స్టేషన్ బెయిల్ ఇవన్నీ జరిగితే 5 రోజుల్లో వివరణ ఇవ్వటం, సస్పెండ్ చేయాలి, అసలు అనర్హుని చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది, రాజీనామా చేయాలని మీ పార్టీ వారు కూడా కొంతమంది డిమాండ్ చేశారు. సో ఈ పరిణామం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన చాలా గొప్పవాడని ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు, డ్రగ్స్కి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు నైతికంగా చంద్రబాబు గారు ఎట్లా దీన్ని తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తీసుకోవాలి, ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోవడం కరెక్ట్ అవుతుంది? అంటే సార్ ఇప్పుడు కొత్త సిస్టమ్ నేర్చుకున్నారు. ఎందుకంటే ఒక 5 రోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉండండి, ఇది విషయం తేలేంత వరకు కొంతకాలం పాటు రాజకీయాలకి దూరంగా ఉండండి అని చెప్పి వాళ్ళని సేవ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే విషయంలో కూడా కమిటీ సమావేశమయ్యి ఈ విషయం తేలేంత వరకు కొంతకాలం దూరంగా ఉండండి అని చెప్పింది. ఇది కొత్త పాలసీ తీసుకొచ్చారనమాట, కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అది ఎందుకంటే క్లియర్గా జరిగినటువంటి వెంటనే సస్పెండ్ చేయాల్సింది పోయి పార్టీ పరువు ప్రతిష్ట దెబ్బతింటున్నప్పటికీ కూడా వాళ్ళ మనుషుల్ని వెనకేసుకొచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా అంతే. ముందు రోజేమో ఒక రకంగా మాట్లాడాడు, రెండో రోజేమో ఎదురుదాడి చేస్తూ కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద ఎవరు మాట్లాడటానికి వీల్లేదని అన్నారు. ఎవరు మాట్లాడటానికి వీల్లేదని అంటే ప్రజలకు తెలియకుండా ఉంటుందా, సోషల్ మీడియాలో రాకుండా ఉంటుందా? అదే విషయం ఈరోజు చూడండి, ఇమీడియట్ గా సస్పెండ్ చేయాల్సింది పోయి ఒక షోకాజ్ నోటీసు లాగా ఇస్తారు అని చెప్పి ఒక లీగ్ ఇచ్చారో ఎవరైతే కూడా అఫీషియల్ గా లెటర్ బయటకు రాలేదు. పూర్తిగా లోకేష్ గారికి చాలా పవర్ఫుల్ గా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే రాజీనామా చేయి అంటే చాలా గౌరవంగా ఉండేది కదా, తెలుగుదేశంకి ఒక విలువ ఉంది, ఒక ప్రతిష్ట ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చేది కదా. ఈ డ్రామా నడపడం ద్వారా తెలుగుదేశం పరువు పోయినట్లు అవట్లా? తెలుగుదేశం పూర్తిగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలో 20 మాసాల నుంచి అదే ధోరణి కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ లో తెలుగుదేశం తన పరువును తానే తీసుకుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయి కనబడతా ఉంది. ఒక్క నిమిషం మల్లాది విష్ణు గారు, ఒక్క నిమిషం.
మీరు అది బిఆర్ నాయుడు విషయంలో మీరు అది గ్యాగ్ ఆర్డర్ అంటున్నారండి. కాదండి, అది తప్పుడు ప్రచారం, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం. కాదు, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఇతని మీద అసలు అట్లాంటి ఆరోపణలు లేవని కూడా వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. అది యాక్చువల్గా సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు తీసుకుంది ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో ఉన్న మెసేజ్లు డిలీట్ చేయండి అని ఒక ఆర్డర్ తీసుకున్నారు, రిస్ట్రైన్ ఆర్డర్. అవి కూడా డిలీట్ చేయలేదండి, ఎందుకంటే అది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వరకే పరిమితం. ఎక్కడో ఢిల్లీలో వేసుకోవాల్సిన పిటిషన్ ఇక్కడ వేసి ప్రజలను ఏంటంటే వాళ్ళు చేసే డైలీ చేసే రాజకీయాల్లో చేశారు. అది గ్యాగ్ ఆర్డర్ కానే కాదండి. కష్టాన్ని మీకు గుమ్మం తాకనేమో, ప్రజల కోసం పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అక్కడే సమస్యల గురించి అడిగితే ఒక రోజులు అవుతాయి అని అన్నారు. మా సహనానికి పరీక్ష, ఈ 2 ఏళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏం లేదు, పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, బకాయిలు ఊసే లేదు, 40,000 కోట్ల పెండింగ్ అంటూ పాపం ఉద్యోగుల సంఘాలు ఇది ముంచే ప్రభుత్వంగా మారిందని వాపోతున్నారు. బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శక పాత్ర అంటూ ఈ బాలకృష్ణ గారి నాయకత్వం వహించే ఈ క్యాన్సర్ ఆసుపత్రికి స్పెషల్గా ఏదో ఫండ్స్ ఈ బకాయిలు పెళ్లి చేయాలని ఇచ్చారట. కేంద్ర నిధుల్లో కోత, కేటాయింపుల మేరకు ఖర్చు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 4,042 కోట్లు కోత పడిందట. మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెబుతారు, అది పరిస్థితి. పండుగ వేళ పస్తులు, ఈ ఎల్లో మీడియానే రాసింది. 50,000 మంది కాంట్రాక్టర్ ఉద్యోగులకు నిలిచిన జీతాలు ఎక్కడ, ఏపీలో. అలాగే దేవాలయ భూముల్లో ఇతరులు 1,50,000 ఎకరాలకు పైనే ఉన్నాయని కొత్త కథ సృష్టిస్తున్నారు. మరి దాని వ్యవహారం వద్దు. అడ్డగోలుగా అప్పులు, పైగా దొంగలెక్కలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. పేరుని ఇంటిపై పోలీసులు ఎమర్జెన్సీ, మచిలీపట్నంలో కాకీల ఓవర్ యాక్షన్, కల్తీని కట్టడి చేసే సిబ్బంది ఏరంటూ ఎల్లో మీడియా ఒకటి రాసుకుంది. ఆ ఇద్దరి వరకు దర్యాప్తు వెళ్ళాలి అంటూ మాజీ మంత్రి వివేకా గారి కుమార్తె చెప్పిందని పెద్ద ఎత్తున పరిచారు. ఇంత పెద్ద డ్రగ్ ఇన్సిడెంట్ని మాత్రం వాళ్ళు ఎక్కడ కనపడకుండా చేసి లోపల ఎక్కడో వేసుకున్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా, మేలు చేస్తున్నారా అంటూ ఈయన జగన్ గారి బంధువుకి ఎక్కడో ఉద్యోగం ఉందంటే అది ఇంకా తీయలేదంటూ ఈనాడు వాళ్ళు రాసుకుంటున్నారు. అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో 2 రైతుల ఆత్మహత్య. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం. కిక్కురు మరణం లేదు. మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా వార్తలు ఉన్నాయి. ఇక టైం అయిపోయింది కాబట్టి తెలుగుదేశం సొమ్ముతో జనసేన సభ్యత్వాలట. ఈ తమాషాగా ఉంది. నెల్లూరులో ఒక మంత్రి గారు ఎమ్మెల్యే గారు జనసేన వాళ్ళకి 400 ఎంతో కట్టాలంట, అవన్నీ వాళ్ళు కడుతున్నామని అంటారు. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే బీజేపీ నేత ఒక ఆవిడ మాధవీనాథ్ అంట, మరి ఇప్పుడు మొన్నటితో లడ్డు గురించి, మా కర్మ, మా దరిద్రం, మా దౌర్భాగ్యం అంటూ తిరుమల నుండి నిన్న శ్రీవారి కళ్యాణం లడ్డూలు వచ్చాయి. ఆశగా స్వీకరించాం కానీ చాలా గట్టిగా, అది చక్కెరగా, నెయ్యి లేనట్లుగా, పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ తప్ప లడ్డూ రుచి నిజానికి బాగోలేదు అంటూ ఆవిడ వ్యాఖ్యానించిందట. అది ఒరిజినల్ వాస్తవేనా? అది నిజమైతే ప్రభుత్వం వారు చర్య తీసుకుంటే మంచిదని చెప్పాలి. ఇక మల్లాది విష్ణు గారు, పొనక జనార్దన్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.